అంటే అనుగ్రహించి భుక్తి ముక్తిని కూడా అనుగ్రహిస్తాడు అనే మాటను కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఆ తరువాత చాలామందికి ఉండేటువంటి ప్రశ్నలు సూర్యుడి విషయంలో కానీ, గ్రహగోళాల విషయంలో కానీ, భూమి విషయంలో కానీ చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏవో ఎక్కడో అక్కడ వాట్సాప్లో చదివి, వాట్సాప్ యూనివర్సిటీ పెరిగిపోయింది కదా ఈ కాలంలో, పెద్ద యూనివర్సిటీ అయిపోయింది అది. వేరే యూనివర్సిటీలు లేవు, అదే పెద్ద యూనివర్సిటీ. ఒక్కొక్కడు ఒకటి పంపిస్తూ ఉంటాడు. అక్కడ చదివేసి ఓహో ఇదే సత్యమేమో అని అనుకుని మహర్షులు భూమిని చపాతీలాగా ఉందని చెప్పారు. ఇవన్నీ ఎక్కడా చెప్పల. భూగోళము అనే పేరు, మనం పిలిచేదే భూగోళము అనే పిలుస్తాం. ఎక్కడ ఏ భాషలోనూ లేదు ఆ గోళము అనేది, మన భాషలోనే ఉంది, మన భారతీయ సంప్రదాయంలోనే ఉన్నది గోళము అని. గోళం అంటే ఎక్కడైనా చపాతీలాగా ఉంటుందా అంటే గోళం అని ఎందుకంటారు? భూ చపాతీ అనేవాడు కదా, భూ దోశ అనలేదే, భూ ఇడ్లీ అని పిలవలేదే, భూగోళము అనే పిలిచారు కదా. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. వారికి తెలుసు, తెలియదేమీ లేదు, తపశ్శక్తి అది. మరి సూర్యోదయం సూర్యాస్తం అంటున్నారు కదా, సూర్యుడే తిరుగుతాడు, సూర్యుడే పుడతాడు, సూర్యుడే మునిగిపోతాడు, ఇలా అంతా. అంటే ఇవన్నీ ఊరికే మన వ్యవహారం కోసమే. మరి ఉదయాస్తమానాలంటే ఏమిటి? దర్శనం రవేహే అంతే. దర్శనము అదర్శనం, కనిపించడం కనిపించకపోవటం. కనిపిస్తే ఉదయము, కనిపించకపోతే అస్తమానము, అంతే. ఇంకేముంది? ఇంకా ఇంతకన్నా స్పష్టంగా ఏం చెప్తారు? ఆయన అలాగే ఉంటాడు, ఆయన ఎక్కడికి పోడు, ఎక్కడికి రాడు, అది కూడా చెప్పారుగా స్పష్టంగా. మరి ఇవన్నీ కూడా మనం విని విజ్ఞానాన్ని, మన సంప్రదాయాన్ని, మన గ్రంథాలని కూడా మేళవించుకుని, కలిపి సమన్వయం చేసుకుని మనం చెప్పగలగాలి. అంతే తప్ప అదే మంచిది, ఇక్కడేమీ లేదు అనే ఒక అభిప్రాయానికి పిల్లలు రాకూడదు. ఎందుకు వస్తారు అంటే మనం సరిగా చెప్పం కాబట్టి వస్తారు. ఇంతేనేమో లేదేమో అని అనుకుంటారు వాళ్ళు. అలా కాదు అని మనం చెప్పాలి. చెప్పాలంటే మనం కూడా వినాలి, మనం కూడా చదువుకోవాలి. ఎక్కడ ఏ దేశంలో కూడా వారి గొప్పతనాన్ని వారు వదులుకోరు, వారు దాన్ని తక్కువ చేసుకోరు. ఎన్నెన్నో దేశాల్లో చూశాం. పైగా వారి వారి భాషల్లోనే పాఠాలు కూడా చెప్తారు వారు. మన దగ్గర లేదు అది. పోనీ దానికి ఏం సమస్యలు ఏమున్నాయో ఉండని, పర్వాలేదు. కానీ అలా అని చెప్పి మన సొంతమైన దాన్ని మనం మానుకోవాల్సిన పని లేదు. అది దాని మీద మనకు ఒక అభిమానం ఉండాలి. అది భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఆ అభిమానం అంటే, అది అహంకారాన్ని కాదు, రక్షణ కోసం ఇచ్చాడు. ఆ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ లేకపోతే కాదు. అప్పుడే ఇది నాది, ఈ భాష నాది, ఈ దేశం నాది, ఈ పరివారం నాది, ఈ భూమి నాది అని ఉండాలి కదా. అప్పుడే కదా మనం అలా ఉన్నారు కాబట్టి స్వాతంత్ర్యం కోసం పోరాడారు కదా. క్విట్ ఇండియా ఎందుకు వచ్చింది? మా దేశం ఇది, మీరేమిటి ఇట్లా పీడిస్తూ చేస్తున్నారు, వదిలేసిపోండి అని. అలా ఉన్నది కాబట్టే మనకి ఈరోజు స్వాతంత్ర్యం వచ్చింది, మనం జీవించగలుగుతూ ఉన్నాం. దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, దాన్ని కూడా గౌరవిస్తూ మనము మన సంప్రదాయాన్ని, మన గ్రంథాలని, మంచి సమయం ఇది చాతుర్మాస్యం అని చెప్పి ఒక్కొక్క గ్రంథాన్ని తీసుకుని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం విష్ణు పురాణంలో మాట్లాడుతున్నాం. అందులో సూర్య భగవానుడి గురించి ఈరోజు చాలా చక్కటి ఉపాసన, సూర్యోపాసన అనేది అన్ని కాలాల్లోనూ, అన్ని యుగాల్లోనూ, అన్ని మన్వంతరాల్లోనూ, అన్ని కల్పాల్లోనూ కూడా ఉండేదే. సూర్య ఉపాసన లేకుండా లేనే లేదు. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది అది సూర్య ఉపాసన. నువ్వు ఎన్ని పూజలు చేసావు, ఎన్ని హోమాలు చేసావు, దానికి